నమస్తే. ఇందిరమ్మ రైతు భరోసా పథకాన్ని పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథక అమలు తీరుపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఎవరైతే గతంలో ఎంపిక చేసిన భూమి లేని రైతు కూలీలు ఉన్నారో వారికి ఆర్థిక సాయం అందించడానికి ఇటు గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే ఇటు ఆర్థిక శాఖ కూడా కసరత్తులు కూడా సిద్ధం చేసింది. జనవరి 26వ తారీఖున ఈ పథకాన్ని లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించింది. 5,19,000 పైగా లబ్ధిదారులను కూడా గుర్తించింది. దీంతో ఇక పెద్ద ఎత్తున చాలామంది కూడా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే సంవత్సరానికి 12,000 రెండు దఫలుగా 6,000 ప్లస్ 6,000 రెండు విడతలుగా ఏదైతే భూమి లేని కూలీలు ఉంటారో వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి ఈ యొక్క పథకం ఉద్దేశమని కూడా ప్రభుత్వం చెప్పింది. ఇక పథకాన్ని ప్రారంభించింది. అయితే వివిధ రకాల కారణాల వల్ల అనుకున్నంతగా ఈ పథక డబ్బులు అయితే మాత్రం ఆయా లబ్ధిదారులకు చేకూర్చలేదు. గత విడతలో భాగంగా కేవలం 83,000కు పైగా లబ్ధిదారులకే ఆర్థిక సాయాన్ని అయితే అందించింది. మిగతా 4,35,000కు పైగా లబ్ధిదారులకైతే మాత్రం పెండింగ్లో పెట్టింది. ఆర్థిక కారణాలు కావచ్చు, సాంకేతిక కారణాల వల్ల కూడా ఈ పథక అమలు తీరు అసంపూర్తిగా కొనసాగుతుంది. ఇదే సందర్భంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా సీఎం దృష్టికి అయితే ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఒకవైపు రైతు భరోసా మనము అద్భుతంగా అమలు చేస్తున్నాం, మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ భూమి లేని రైతు కూలీలు చాలామంది కూడా మాకు వినతులు చెప్తున్నారు, దాంతోపాటు మమ్మల్ని నిలదీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి, చాలామంది అడుగుతున్నారు, దీన్ని దృష్టిలో పెట్టుకోండి అని కూడా ఇటు ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ పథక అమలు తీరుపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. అందులో భాగంగా పూర్తి స్థాయిలో అవసరమైతే 2 విడతల డబ్బులు కూడా విడుదల చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా సీఎం ఆదేశించినట్టు కూడా అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. అంటే ఓవరాల్గా కనుక చూస్తే మాత్రం ఈ యొక్క 5 లక్షల పైగా ఉన్న లబ్ధిదారుల కోసం మాత్రం ఆర్థిక సాయంలో భాగంగా సుమారు 311 కోట్ల వరకు అవసరం ఉంటుందని తెలిసింది. ఇప్పటికే మొదటి విడతలో 50 కోట్లకు పైగా డబ్బులు చెల్లించింది. అయితే మిగతా డబ్బులు చెల్లించడానికి ఆగిపోయింది. ఆ సందర్భంలో ఇక దాన్ని పూర్తి చేయాలి. గతంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మిగిలిపోయిన వారికి 6,000 రూపాయలు చెల్లించడానికి రంగం సిద్ధం చేయండి, అవసరమైతే మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడానికి కూడా ఇటు సర్కారు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక అధికారులు కూడా దృష్టి పెట్టారు. అంటే ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం వారం నుండి 10 రోజుల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించిన ఆర్థిక సాయం మాత్రం భూమి లేని కూలీల ఖాతాల్లోకి అయితే చేరబోతుంది. ఒక రకంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కూలీలకు మాత్రం ఇది తెలంగాణ సర్కార్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సుదీర్ఘ నిరీక్షణ, ఒకవైపు రైతులకు భూములు ఉన్న వారికి ఇటు బెనిఫిట్స్ అని అందుతున్నాయి, మా భూమి లేని వారికి మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు అందట్లేదని కూడా చాలామంది కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా వినతులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వమే ఈ పథకం గతంలోనే ప్రకటించడంతో భూమి లేని వారికి కూడా మేము న్యాయం చేస్తాము, వారికి సంక్షేమ ఫలాలు అందాలని కూడా పథకం ప్రారంభించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇది అమలు కాలేదు. ఇక దీనిపై దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్ అవసరమైతే 2 విడతల డబ్బులు కూడా త్వరలో రానున్న 10 రోజుల్లో వాళ్ళ ఖాతాలోకి విడుదల చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా సీఎం ఆదేశించారట. వస్తే ఒక విడత, లేకపోతే 2 విడతల డబ్బులు అంటే అకౌంట్లోకి 12,000 ఒకేసారి వచ్చిన ఆశ్చర్యం లేనట్టుగా నిర్ణయం తీసుకోవాలని కూడా అధికారులు చెప్పారు. ఇక అధికారులు కూడా ఆ లిస్టును కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ కూడా బిల్లుని ఆర్థిక శాఖ పంపడం, ఇంకా ఆర్థిక శాఖ కూడా సిద్ధం కావడం, ఇవన్నీ కూడా సాంకేతికంగా కూడా అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలంగా అయితే మాత్రం 2 విడతలు, ఒకవేళ ఇప్పటివరకు మొదటి విడత ఇద్దాం అనుకుంటే మాత్రం ఒక 6,000 రూపాయలు మాత్రం మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో వారికైతే మాత్రం వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇలా మొత్తానికి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జూలై మొదటి వారంలో ఇక ఆర్థిక సాయం అందుకోవడానికి ఏర్పాట్లు అయితే అధికారులు సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఇక ఇందిరమ్మ ఏదైతే ఆత్మీయ భరోసా ఉందో ఆ ఆర్థిక సాయం మాత్రం భూమి లేని రైతు కూలీల ఖాతాలోకి సర్కార్ అయితే జమ చేయడానికి సిద్ధమవుతుంది.